మీరు ఏనుగుని చూడండి, పట్టేవాళ్ళు ముందు గొయ్యి తీసి పట్టుకుంటారు. పెద్ద గొయ్యి తీసి దాని మీద చెరుక్కర్రలు లాంటివి వేస్తారు. అది ఊగితే పడిపోయేటట్టుగా వేస్తారు పుచ్చుకర్రలతోటి. ఓ ఆడ ఏనుగు బొమ్మ చేసి అక్కడ పెడతారు. మగ ఏనుగుని పట్టుకోవాలంటే అది వచ్చి దానికేసి ఒళ్ళు రుద్దుకుంటుంది. ఆ బరువుకి విరిగి గోతులో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇంక అన్నం పెట్టరు. దానికి అన్నం పెట్టడం అంటే ఆకులు అలమలు ఏమీ పెట్టరు. అది శుష్కించిపోతుంటే ఎవరో సన్నగా ఉంటాడో వ్యక్తి, వాడు ఒక్కడే వచ్చి 4 కొమ్మలు, ఓ 2 చెరుక్కర్రలు, ఓ బకెట్టు నీళ్లు అలా పెట్టడం మొదలెడతాడు. మెల్లిగా వాడికి వశం అయిపోతుంది. వశం అయిపోయిన తర్వాత వాడు దాన్ని బయటికి తీస్తాడు. మళ్ళీ ఆహారం పెడితే మళ్ళీ అది చెలరేగుతుంది. ఆ తొండం పెట్టి ఆ పెట్టిన వాడిని విసిరైపోతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఇంగ్లీష్లో స్మాల్ హెచ్లా ఉంటుంది అంకుశం అని, పైన కూర్చుని తల మీద ఆ అంకుశం పెట్టి తల మీద ఒక్క పోటు పొడుస్తాడు. తల తిరిగిపోతుంది, దానికి అంత పోటు వస్తుంది. ఇంకది ఎంత లొంగిపోతుందంటే ఆ మావటికి వాడి దగ్గర అంకుశం ఉంది, తనే లొంగిపోయి అంకుశం ఇలా అడ్డంగా పెట్టి కూర్చుంటాడు మావటి. మీరు చూడండి, గొళ్ళ దగ్గర ఏనుగులు ఉంటాయి, అంకుశం అడ్డంగా పెడతాడు ముందు కాళ్ళకి పెట్టి తను కూర్చొని పక్క వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఆ ఏనుక్కి కదలాలనిపిస్తే తొండం ఇలా ఇలా ఊపుతూ శరీరాన్ని ఇలా అడ్డంగా ఊపుతుంది తప్ప కాలు ఇలా ఎత్తుతుంది పెట్టేస్తుంది, ఎత్తుతుంది పెట్టేస్తుంది. అంకుశం ఉంది ఎదురుకుండా. తనకి తాను లొంగిపోయింది ఏనుగు. తన శరీర బరువులో 100వ వంతు లేని మావటి వాడికి ఏనుగు తానే లొంగిపోయింది. కట్టుకొయ్య దగ్గరికి వెళ్ళి తనని కట్టవలసిన ఇనప గొలుసు తొండంతో ఎత్తి మావటికి ఇస్తుంది కట్టేయమని. లొంగింది కాబట్టి అంత ఏనుగు ఈశ్వరుడు ఊరేగింపులో ముందు నడుస్తుంది ఈశ్వరుణ్ణి పట్టుకొని. లొంగని ఏనుగుని తీసుకెళ్ళి కట్టేస్తారు. వాడెవడు నాకు చెప్పడానికన్నవాడు లోకంలో పనికిరాడు. వాడు తప్ప నాకెవడు చెప్తాడన్నవాడు సంస్కరింపబడతాడు. అందుకే వారు నిన్ను వశం చేసుకోవడం కాదు, నువ్వు వశుడివి కావాలి. అది ధర్మం. చిన్ననాడు నేర్చుకున్న వినయం చేత ఎవరో ఒకరికి నువ్వు లొంగాలి జీవితంలో. నేను వారికి వశవర్తిని, వారు చెప్పినట్లు చేస్తానంతే. నా ఆలోచన ఉండదు. నన్ను విమర్శించడానికి ఆయనకి అధికారం ఉన్నది. ఆయన నాకు చెప్పవచ్చు, నన్ను ఆదేశించవచ్చు. ఆయనకి నా మీద ఆ అధికారం ఉన్నది. నువ్వు అంగీకరించాలి. అలా నీ గురి ఎవరి మీద ఉన్నదో వాడు నీ గురువు.